హాయ్! హలో! నమస్తే. నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. ఈ రోజుల్లో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 రకాలు ఇష్టపడుతున్నారు. వెరైటీస్ చేయాలంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కాకరకాయ చూస్తేనే చాలామంది అస్సలు ఇష్టపడరు. కానీ ఒక్కసారి ఈ విధంగా కాకరకాయ కారం చేసి చూడండి. చేదు లేకుండా చాలా బాగుంటుంది. ముందుగా తాజా కాకరకాయలను కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్‌గా చెక్కుకోవాలి. తర్వాత మీడియం సైజులో హాఫ్ మూన్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్‌లోకి తీసుకొని ఉప్పు, పసుపు బాగా కలుపుకొని మూత పెట్టి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్లు పోయేలా పిండుకొని సెపరేట్ చేసుకోండి. చేదు మొత్తం ఆ నీళ్లతోనే పోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ముక్కలన్నీ వేగేలా నూనె పోసుకోవాలి. సుమారు హాఫ్ కేజీకి 100 గ్రాముల నూనె పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 75% ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు సుమారు 10 ఎల్లిపాయ గర్భాలు దంచుకొని ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. అన్నట్టు మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దయచేసి ఎంకరేజ్ చేయండి. సుమారు 90% ఫ్రై అయిన తరువాత సరిపడా ఉప్పు, కారం వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి దింపేసుకోవడమే. అంతే అండి, కాకరకాయ కారం రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. సుమారు వారం రోజులు నిల్వ ఉంటుంది. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.